అభిషేక్. అభిషేక్ ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ లా. స్టూడెంట్ లా. ఏంటి మ్యారేజ్ గురించి అడగాలి, మీ ఫ్రెండ్స్ ఎంతగా రియాక్ట్ అయ్యారు? వాళ్ళకి చాలా బ్రేకప్ అయినాయి అన్న. అది పంచాయతీ వాళ్ళది. ఓకే, మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద చేసుకోకపోవడం బెటర్. ఎందుకని మరి ఫ్యామిలీ కావాలి కదా. ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది ఏం లేదు బ్రో. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా తయారయ్యారంటే ఒకరిని చూసుకొని వేరే వంత వెళ్ళిపోతురు. మా బ్రదరే ఉన్నాడు వెనకాలనే. మా బ్రదర్ కి మొన్ననే బ్రేకప్ అయ్యి మొత్తం ఆగమపోయి తాగి రోడ్ల మీద తిరిగి అట్లా తయారైతే మేమే తీసుకొని వచ్చినాం. సో ఎట్లుంది బ్రదర్ నవ్ డేస్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? అరేంజ్ బెస్ట్. ఎందుకని అరేంజ్? పెద్దవాళ్ళు చూసింది చేసుకుంటే బెస్ట్. లవ్ అంటే ఇగో బ్రో, లవ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ లో బానే ఉంటది. పెళ్లి అయిపోయిన తర్వాత కట్నం అంటారు. కట్నం లేకపోతే ఇంకా హెరాస్ చేస్తారు. అవన్నీ మేము కోర్టుకి వెళ్తాం కదా, చాలా కేసులు ఇవే పంచాయతీలు. మెయింటెనెన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. లవ్ మ్యారేజ్ ఎక్కువ ఉంటది. ఓకే, అయితే ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ లో లవ్ ఉండదు, పేరెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్ కోసమే చేసుకోవాల్సి వస్తుంది అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు కదా, ఏం చెప్తావు? హ్యాపీనెస్ అంటే ఇంకా బ్రో వాళ్ళు మనని కానీ పెంచింది కూడా వాళ్ళే, ఇక మొత్తం వాళ్ళే ఉన్నది. నేను టెన్షన్ పడతలే కానీ ఏముంది బ్రో, ఇక చెప్పు. మన ఒపీనియన్ బ్రో, మనం ఒపీనియన్ ఒక అమ్మాయిని తీసుకొని వస్తాం. వాళ్ళ ఇప్పుడు క్యాస్ట్ అనేది కూడా మధ్యలోకి వస్తుంది, మళ్ళీ రిలీజియన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ సొసైటీలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా ముఖం చూపించుకుంటారు వాళ్ళు? మా క్యాస్ట్ కాదంటారు అట్లా. ఓకే ఓకే బ్రదర్, అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కూడా 30-35 వచ్చినప్పటికీ కూడా చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో ఎందుకంటే ఏమని చెప్తావు అంటే, ఎక్కువగా అబ్బాయిలకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అంటావు, లేకుంటే అమ్మాయికి అబ్బాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అంటావు? అమ్మాయిలకి అబ్బాయిల మీద ఉండే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఎట్లుంది, వాళ్ళకి 25-30 ఇస్తారు, కానీ అమ్మాయికి ఎంత కావాలి? వానికి మినిమం 1,00,000 అంటారు. మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం, మినిమం 1,30,000 కావాలంటారు వాళ్ళు. ఎట్లా వస్తాయి బ్రో? అదే అమ్మాయిలు కొంచెం వాళ్ళకి తగ్గిన వాళ్ళని చూస్ చేసుకుంటే బెటరు. అదే తప్ప వాళ్ళు ఫ్యాంటసీస్ లో పోతారు, ఈ గీ డ్రామాలని అవి ఆలోచించి పోతారు వాళ్ళు. అట్లా కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఉన్న వాళ్ళని చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. మీరు మీరు దేనికి ప్రిఫర్ ఇస్తారు? నేనా లవ్ కమ్ అరేంజ్ అయితే బెస్ట్ అనుకుంటా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మార్చ్ 14 పెళ్లి చేసుకుంటాను బ్రో. మామూలుగా ఏంటి మ్యారేజ్? కంగ్రాచులేషన్ ఫస్ట్. సో కంగ్రాచులేషన్స్ బ్రో. సో అసలు మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంటుంది? చేసుకోవాలి బ్రో, అందరూ మంచిదే కదా. ఓకే, అంటే తప్పే ఉంది. చాలా మంది మ్యారేజ్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అంటే సెటిల్ అయినాక చేసుకుందాం అనుకుంటున్నారు. అది కూడా ఎవరెవరు ఒపీనియన్స్ వాళ్ళది, సబ్జెక్టివ్ కదా. ఇప్పుడు మీరు ఒకలా అనుకుంటారు, ఒకరు ఒకలా అనుకుంటారు. సో మన ఒపీనియన్ వేరే వద్దడానికి లేదు కదా. ఓకే ఓకే బ్రదర్, అయితే ఇప్పుడు నవడేస్ ఉన్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? ఏదైనా ఏ మ్యారేజ్ అయినా లవ్ అయితే ఉండాలి. లవ్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటే కష్టం. అరేంజ్ మ్యారేజ్ లోనే దేంట్లో లవ్ ఉంటేనే ముందుకు వెళ్తారు, లేకపోతే ఇబ్బంది పడతారు కదా. నీ ఒపీనియన్ ప్రకారం రెండిట్లో ఏది బెటర్? సో అంటే మ్యారేజ్ దాంట్లో ఖచ్చితంగా అండర్స్టాండింగ్ ఉంటే చాలు. బీట్ లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దే షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఫర్ ఈచ్ అదర్. అది ఉంటే ఏదైనా సక్సెస్ఫుల్ ఉంటుంది. లవ్ అయినా కానీ అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ. గట్టిగా దొరుకుతుందా అంటే చెప్పలేం. దొరుకుతుంది, దొరకకపోతే. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫేట్. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఒక సైడే చెప్పాలి, మీరు రెండు బ్యాలెన్స్. నేనైతే అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాను. అరేంజ్ మ్యారేజ్. ఎందుకని అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే ఈ లవ్ ఇంత టైం ఉండదు. ప్రశాంతంగా 20 రోజులు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. తర్వాత ఎట్లా ఈ కమిట్మెంట్ ఇవన్నీ అవసరం అప్పుడే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని అనుకుంటున్నాను. అయితే అరేంజ్ మ్యారేజెస్ లో పేరెంట్స్ కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది, అందులో లవ్ ఉండదని చాలా మంది చెప్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు జనరేషన్ కి కూడా లవ్ మ్యారేజెస్ ఎక్కువ బెటర్. అట్లే లేదు, ఏ మ్యారేజ్ ఉన్నా చెప్పాను కదా. సో ఏ మ్యారేజ్ లవ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. లవ్ చేస్తేనే లవ్ మ్యారేజ్ ఉంటుంది అంటే అరేంజ్ మ్యారేజ్ లవ్ ఉండదు అంటే ఉండదేం కదా. ఎక్కడైనా నీకు ఆ స్పార్క్ అనేది జనరేట్ అవ్వాల్సిందే కదా, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ. సో అది నా ఒపీనియన్. ఓకే, మీరైతే లవ్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు? బెటర్ అంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో హాయ్ బ్రదర్. హాయ్. సో అన్న, నవ్వే డేస్ లో చాలా మంది ఏంటంటే 35 వచ్చినా కానీ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో నీ ఒపీనియన్ ప్రకారం, సో మ్యారేజ్ ఏందంటున్నాగా, నీ ఒపీనియన్ ప్రకారం మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ నా ఒపీనియన్ మ్యారేజ్ మీద అంటే, మ్యారేజ్ కంపల్సరీ అవసరం అండి. ప్రతి ఒక్కరికి అవసరం. మగాడిగా పుట్టినాక, ఆడదానికి పుట్టినాక, ఐ మీన్ లేడీస్ గా పుట్టినాక సరే ఎవరికైనా కానీ ఒక మ్యారేజ్ అనేది అవసరం. ఒక తోడు అవసరం, భాగస్వామి అవసరం. ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ కాకపోతే ఒక రకంగా చూస్తారు. మ్యారేజ్ అయితే ఓకే, సంసారం ఎలా నడుస్తుంది ఏందని నడుస్తారు.
ఇక్కడ 35 మీరు అనే క్వశ్చన్ ప్రకారం నేను అడుగుతూ చెప్తున్నానండి. 35 ఇయర్స్ కూడా వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే సంపాదన, మనీ ఎర్నింగ్ చేయాలి. ఎంత ఎర్నింగ్ చేయాలంటే లైఫ్ సెటిల్ అవ్వాలి. ఆ, వచ్చే లేడీస్ ను భాగస్వామి బాగా చూసుకోవాలి, పార్ట్నర్షిప్ ను బాగా చూసుకోవాలి, పార్ట్నర్షిప్ అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు పోగు చేసుకుంటారు, ఆదా చేసుకుంటున్నారు. సో ఆ మోజులో పడి ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అంటే డిలే చేస్తున్నారు. చాలా డిలే చేయడం వల్ల రాబోయే తరానికి ఏంటంటే ఫ్యూచర్ అది మేబీ సంతానం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో దయచేసి 30 లోపే 30 ఇయర్స్ లోపే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని 30 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నేను 30 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకున్నాను. నేనంటే నేనే కాదండి, ఎవరైనా కానీ 30 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకోవాలి. 30 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే సంతానోత్పత్తికి సంబంధించి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మైండ్ అక్కడ వచ్చే వాళ్ళకు కరెక్ట్ రీచ్ అవుతారు. ఓకే నాది ఇంత సంపాదన ఇంత ఉంది, ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఆ సోర్సింగ్ కానీ ఆ బడ్జెటింగ్ కంట్రోలింగ్ కానీ చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 30 దాటితే కన్నా వాళ్ళకు మ్యారేజ్ మీద ఒపీనియన్ తగ్గిపోయి ఏదో పెళ్లి చేసుకున్నాం సంసారం చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అట్లా దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం ఏమన్నా జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ అంటే ఎలాంటివి? అబ్బాయి మీద కానీ అవును, శాలరీ మీద, అబ్బాయికి అమ్మాయి మీద కానీ. మీరు అన్నట్టు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒక అబ్బాయికి పలానా ₹1,00,000 ఉండాలి, వానికి ఒక ఆస్తులు ఉండాలి, ఒక 10 ఎకరాల పొలం కానీ 5 ఎకరాల పొలం కానీ లేదా ₹1,00,000 శాలరీ కానీ ఉండాలని వాళ్ళ అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ బాగా చేసుకుంటారు. అమ్మాయిలు కాదండి, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే అబ్బాయికి శాలరీ తక్కువ ఉన్నా పర్లేదు, ఆస్తులు ఉన్నాయి లేదా, ఒకవేళ ఆస్తులు లేకపోతే శాలరీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే 1,00,000, 1,50,000, 2,00,000 ఉండాలి. సో అలా ఉంటే నా అమ్మాయిని సాకగలరు, నా అమ్మాయిని బాగా చూసుకోగలరు మా అమ్మాయిని అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు పిల్లనిచ్చబోయే తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో దీని వల్ల కూడా డిలే అవుతుంది. ఇంకోటి ఏంటంటే అబ్బాయి చాలా సంపాదించి పెట్టుకోవాలని చెప్పేసి సంపాదన మీద పడి ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు ఏం 40 అయితేనేమి ఈ కాలంలోనే చెప్పేసి 40 వరకు కూడా వెళ్ళిపోతున్నారు. సో మెయిన్ గా సంపాదన మీద పడి తన జీవితాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. సంసారం అనేది జరగాలి, పెళ్లి అనేది కంపల్సరీ జరగాలి. సరే నేను ఒక డైలాగ్ చెప్తానన్నా, మీకు మ్యారేజ్ అయింది కాబట్టి. సో ఒకప్పుడు 100 అబద్ధాలు ఆడైనా కానీ ఒక పెళ్లి చేయమన్నారు. సో ఈ రోజుల్లో అది సాధ్యం అవుతుంది అంటారా? ఒక్క అబద్ధం అది పెట్టాకలా ఎలా కనిపిస్తోంది, నిజంగా సాధ్యం అయింది అంటారా? పక్కా సాధ్యం కాదండి. ఎందుకంటే ఆల్రెడీ సీసీ కెమెరాలు నెట్వర్క్ ఏంటంటే చాలా అసలు నెట్వర్క్ అనేది ఇష్యూ అయిపోయింది. సో ఎవడు ఏందని నెట్వర్క్ ఆ పిల్ల తల్లిదండ్రులు కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఊరు ఎక్కడి నుంచి వచ్చారని అన్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అంటే జస్ట్ ఊరికే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా లేదు, అంత లేదు. కానీ ఏం చేస్తున్నారంటే కొన్ని ఆస్తులు చూస్తున్నారు. ఈ ఆస్తులు చూడడం వల్ల పెళ్లి అనేది లేట్ అవుతుంది, దొరకట్లేదు సరైన. ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయదారునికి అయితే అసలు పిల్లనే ఇవ్వట్లేదు.